ప్రొఫెసర్ టాక్స్. మనం బ్రిస్బెయిన్ టెస్ట్ ముందు ఉన్నాం. అదే బ్రిస్బెయిన్ టెస్ట్ గురించి కొన్ని రికార్డ్స్ చూద్దాం. మనం బ్రిస్బెయిన్ కంటే అంటే బ్రిస్బెయిన్ స్టేడియంలో గాబా అంటారు. ఈ స్టేడియంలో అంటే రికార్డ్స్ ఒకసారి చూద్దాం. మామూలుగా ఇక్కడ లాస్ట్ టైం అంటే భారత్ అద్భుతమైన విజయం సాధించింది అటు పంత్ దయతో. ఆస్ట్రేలియా 1988 తర్వాత గబాలో టెస్ట్ ఓడిపోవడం మొదటిసారి అది. ఇక్కడ ఏంటంటే ఈ పిచ్ బౌన్స్ ఉంటుంది, అలాగే పేస్ ఎక్కువగా ఉంటుందని ఆల్రెడీ పిచ్ క్యూరేటర్ మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, డేవిడ్ సుందర్స్కి, ఈ పిచ్ క్యూరేటర్. సో ఆల్రెడీ ఈజ్ ఇన్ఫార్మ్డ్ ఏంటంటే గంభీర్ స్టేడియం కంపల్సరీ బౌన్స్ ఉంటుంది, చాలా పచ్చిగా ఉంటుంది. మామూలుగా ఈ సీజన్ ఆఖరిలో అయితే పిచ్ కొద్దిగా వాడి ఉంటారు కనుక అంత బౌన్స్ ఉండకపోవచ్చు అని. కాకపోతే ఇది సీజన్ అంటే సమ్మర్ సీజన్ కంటే ముందే ఇది తయారైంది. సో ఇది ఫ్రెష్గా ఉంది. సో లాస్ట్ మ్యాచ్ దీని మీద ప్రాక్టీస్ మ్యాచ్ చేయించారు. అప్పుడు ఒకటే రోజు 15 వికెట్లు కూడా పడిపోయాయి పింక్ బాల్ మ్యాచ్కి. ఆ తర్వాత ఈ మ్యాచ్ శనివారం ఆరంభం కాబోతుంది. డెఫినెట్గా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. క్రిస్మస్ తర్వాత గబ్బాలో 5 టెస్టులు మాత్రమే జరిగాయి. అందులో ఆసీస్ 3 మాత్రమే ఓడిపోయింది. ఆ టైంలో 2 కూడా లాస్ట్ 2 నెలల్లో వచ్చినాయి. ఈ 2 మ్యాచ్లు కూడా జనవరిలో జరిగాయి. క్రిస్మస్ ముందుకు అంటే 25 డిసెంబర్ ముందు 61 టెస్టులు జరిగాయి. దాంట్లో 7 సార్లు మాత్రమే పరాజయమైంది ఆస్ట్రేలియా. డెఫినెట్గా ఇది 2 జట్లకు కూడా చాలా ప్రభావవంతమైన పిచ్, చాలా పేస్ ఉంటుంది. 2 జట్లలో కూడా అటు పేస్ బౌలర్స్ ఉన్నారు, బౌన్స్ తీసుకునే ఆస్ట్రేలియన్స్ బౌలర్స్ ఆ బౌన్స్ని ఎక్కువ ఉపయోగించుకుంటారు. ఇండియన్ బౌలర్స్ మనకు తెలిసిందే అంటే ఎక్కువగా ఫుల్ లెంత్ బాల్ వేసి వికెట్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. సో అలాగే మాథ్యూ హేడ్ను కూడా మనకు ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే 4th వికెట్ అంటే 5th వికెట్ మీద బాల్స్ ఎక్కువగా వేసి ఆస్ట్రేలియాను మరి అవుట్ చేయొచ్చు అనే ఒక సలహా ఇచ్చాడు. బట్ డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ బ్యాటర్స్. ఎందుకంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాటర్స్ అందరూ కూడా టాప్ ఆర్డర్ అందరూ కూడా ఫెయిల్యూర్లో ఉన్నారు. ముఖ్యంగా మెక్స్వీని చూస్తే మొదటి మ్యాచ్ 10-0, ఆ తర్వాత 2 టెస్టులో 49 రన్స్ చేశాడు. అలాగే కవాజా కూడా 2 టెస్టులు ఆడి 34 రన్స్ మాత్రమే చేశాడు. తన లాస్ట్ 16 ఇన్నింగ్స్లో కూడా ఒకే ఒక్క 50 అతను సాధించాడు. సో కవాజా కూడా ఒత్తిడిలో ఉన్నాడు, అలాగే మిడిల్ ఆర్డర్ కూడా ఒత్తిడిలో ఉంది. బట్ భారత్ ఏం చేస్తుంది ఇదేంటంటే గమ్మత్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ నెగిటివిటీ అంటే వాళ్ళ నెగిటివ్స్ని మనం పట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు వెనకడుగు వేస్తున్నారో దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది నార్మల్గా స్టాఫ్ చేస్తుంటారు. అంటే బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అయితే ఎవరైతే చేస్తుంటారో ఆ స్టాఫ్ అంతా వీళ్ళకి ఇస్తుంది, అంటే స్టాట్స్ ఇస్తుంది. వీళ్ళు ఇక్కడ అవుట్ అయ్యారు, వీళ్ళు ఈ విధంగా వేస్తే అవుట్ అయ్యారు అనేది స్టాట్స్ ఇస్తుంది. సో ఆ స్టాట్స్ని చూస్తారా మరి ఏం చేస్తారనేది ఈ బ్రిస్బెయిన్ టెస్ట్లో తెలిసిపోతుంది. ఇంకోటి ముఖ్యంగా మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, చాలామంది క్రికెట్ ఆడని వాళ్ళు కూడా ఈ మధ్య వీడియోలు చేస్తున్నారు. సో అంటే ఆడిన వాళ్ళకు తేడా ఏంటంటే ఆడిన వాళ్ళకి తెలుస్తుంది అంటే ఫస్ట్ డే ఎలా ఉంటుంది, సెకండ్ డే ఎలా ఉంటుంది, థర్డ్ డే ఎలా ఉంటుంది, అంటే బాల్ ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా ఆడాలి. సో బౌలర్లు అయితే ఏ విధంగా బౌలింగ్ చేయాలి, ఫీల్డర్లు అయితే ఏ విధంగా మూవ్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా క్యాచెస్ పట్టాలి, ఏ విధంగా ఫీల్డింగ్ చేయాలి, ఏ విధంగా రన్అట్ చేయాలి అనేది ఫీల్డర్లకు తెలుస్తుంది. రెగ్యులర్గా ప్రొఫెషనల్గా ఆడిన ప్లేయర్స్ అయితే. కానీ చాలామంది వీడియోలు చేస్తున్నారు. సో లక్షలలో వ్యూస్ చూస్తున్నాను నేను వాళ్ళది. కానీ ఎవరైతే క్రికెట్ ఆడి ఒక మంచి చక్కగా వివరిస్తున్నారో వాళ్ళ వీడియోస్ అయితే ప్రపంచంలో అంటే చూడడం చాలా తక్కువ అవుతుంది. సో వ్యూవర్స్కి నేను ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కనీసం మీరు రెస్పాండ్ అవ్వండి, కనీసం లైక్ చేయకుండా పర్వాలేదు, కనీసం కామెంట్ చేయండి. సో మీకు ఇంత విలువైన సమాచారాన్ని ఇస్తున్నందుకు కనీసం కొద్దిగా కృతజ్ఞత భావంతో మీరు కనీసం లైక్ చేయడం కానీ, లేదంటే ఏదైనా కమెంట్ చేయడం కానీ, ఏదైనా షేర్ చేయడం కానీ జరిగితే మాకు కూడా సంతోషంగా ఉంటుంది, వీడియో చేసినందుకు తృప్తి ఉంటుంది. సో ఇక్కడ చూస్తుంటే ఇండియన్ క్రికెట్లో ముఖ్యంగా మన బలం బ్యాటింగ్. మన బౌలర్లు ఎప్పుడో 1984 నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి అప్పటి వరకు గొప్ప బౌలర్లు ఏం లేరు, అంత పేస్ బౌలింగ్ ఎప్పుడు లేదు. ఆ తర్వాత కపిల్ దేవ్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత కపిల్ దేవ్కి అటు భరత్ రన్, అలాగే వివేక్ రాజ్దాన్, అలాగే ఆ తర్వాత జవహర్ శ్రీనాథ్, ఆ తర్వాత వెంకటేష్ ప్రసాద్, ఆ తర్వాత మీకు తెలిసిందే జహీర్ ఖాన్, ఆ తర్వాత కొంతమంది సుబ్రత బెనర్జీ అని, అలాగే చాలామంది ఫాస్ట్ బౌలర్ వచ్చి దొడ్డ గణేష్ కానీ,
అలాగే ఒడిస్సా బౌలర్ తను కూడా స్వింగ్ చేస్తూ బౌలింగ్ చేసే అతను కూడా మనకు అందుబాటులో ఉండేది. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ జహీర్ ఖాన్ శకం ముగిసిందో ఆ తర్వాత ఇండియన్ పేస్ దళం కూడా కొద్దిగా బలం పుంజుకుంది. బుమ్రా, అలాగే ఇప్పుడు సిరాజుద్దీన్, అలాగే షమి చాలా ఏళ్ళుగా మనకు సేవలు అందిస్తున్నాడు, అద్భుతమైన బౌలర్. బట్ షమి సిరీస్ ఇంతవరకు అసలు వస్తాడా రాడా అనేది సందేహం ఉంది. ఆ తర్వాత చూస్తే ముఖ్యంగా మన బలం బ్యాటింగ్, మన తర్వాత మన బలం ఏంటంటే స్పిన్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఎందుకు అంటున్నానంటే క్రికెట్ ఆడిన వాళ్ళకు ఆడని వాళ్ళకి తేడా. ఇప్పుడు మన బలం ఏంటి? స్పిన్. ఇప్పటి వరకు మొదటి టెస్ట్లో అశ్విన్ జడేజా ఆడలేదు, వాషింగ్టన్ సుందర్ ఆడాడు. రెండవ టెస్ట్లో అశ్విన్ ఆడాడు, వాషింగ్టన్ సుందర్, అలాగే రవీంద్ర జడేజా ఆడలేదు. మరి మూడో టెస్ట్లో ఎవరు ఆడతారు? సో అంటే ఇండియాకు వచ్చిన ఆస్ట్రేలియా ఆడిన షేన్ వార్న్ ఆడుతున్నప్పుడు ప్రతి టెస్ట్ మ్యాచ్ ఆడేది అతను. మెక్గిల్ అయినా ప్రతి టెస్ట్ మ్యాచ్ ఆడేది, సక్లేన్ ముస్తాక్ అయినా ఆడేది, అబ్దుల్ ఖాదర్ అయినా ఆడేది. అలాగే ఇంతకుముందు అనిల్ కుంబ్లే కూడా ఆడేది. ఎక్కడైనా టెస్ట్లు ఆడుతుంది. వికెట్లు తీయడం అనేది వేరు. బట్ ఒక స్ట్రైక్ బౌలర్, మెయిన్ బౌలర్ అనేవాడు కంపల్సరీ టీంలో ఉండేవాడు. సో మొదటి మ్యాచ్ అశ్విన్ జడేజాని పక్క పెట్టారు. అంటే టాప్ క్లాస్ వరల్డ్లో ఆల్రౌండర్ అనే జడేజాని పక్క పెట్టారు. అలాగే స్పిన్ ఆల్రౌండర్ అయిన అశ్విన్ పక్క పెట్టారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ తీసుకున్నాం. దట్స్ గుడ్ పిక్. అంటే వాషింగ్టన్ సుందర్ గురించి మనం తక్కువ అంచనా వేయలేం. హీ కెన్ బ్యాట్, హీ కెన్ బౌల్, హీ కెన్ ఆల్సో ఫీల్డ్. సో ఈజ్ అ వండర్ఫుల్ ఒక టీమ్ ప్లేయర్. సో అతను తీసుకోవచ్చు. బట్ ఆ తర్వాత రవీంద్ర జడేజాకి ఏమైంది? రవీంద్ర జడేజా అనే ఒక ఆల్రౌండర్. హీ కెన్ బౌల్, హీ కెన్ బ్యాట్, హీ కెన్ ఫీల్డ్. సచ్ ఎ వండర్ఫుల్ ఫీల్డర్, ఎబిలిటీ గల బౌలర్, ఎబిలిటీ గల బ్యాటర్. కనీసం ఒక 50 runs 100 runs చేయగల సమర్థత ఉంది అతని లోపల. అతన్ని పక్కకు పెట్టడానికి ఈ టీంకైనా ధైర్యం కావాలి. సో అంటే మన వీక్ పాయింట్స్ మనమే చెప్పుకుంటున్నాం ఆస్ట్రేలియా లోపల. ముఖ్యంగా మన బ్యాటింగ్ తేలిపోతుంది. ఏంటి ఆ బ్యాటింగ్? అటు స్పిన్, ఇండియాలో న్యూజిలాండ్ తోటి స్పిన్ ఆడలేదు, 3-0తో ఓడిపోయినాం. ఆస్ట్రేలియా పోయినా మొదటి మ్యాచ్ 295 runsతో గెలిచాం. అక్కడ కూడా ఒకరిద్దరు పర్ఫార్మెన్స్ అయ్యారు, సమిష్టిగా ఆడింది ఏం లేదు. అటు బౌలర్లు ఇద్దరు రాణించారు, బ్యాటింగ్లో చూస్తే యశస్వి జైస్వాల్ రాణించాడు, ఒక రాహుల్ రాణించాడు, మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఫెయిల్యూరే. సో రెండో టెస్ట్కి వస్తే మీకు అందరి కథ తెలిసిందే, మొత్తం మంది ఫెయిల్యూరే ఎక్సెప్ట్ ఒక్కరే నితీష్ కుమార్ రెడ్డి 38, 41, 42, 42. అతను ఒక్కడు మాత్రమే ఒక బ్యాటర్గా నేను ఉన్నానని రాణించాడు. సో ఆ విధంగా నేను మరొక వీడియో కూడా చేశాను, నితీష్ కుమార్ రెడ్డిని ప్రమోట్ చేయాలని. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డిని 2 downలో ఆడితే పాజిటివ్గా ఉంటుంది, రన్స్ వస్తాయి, వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. సో నితీష్ కుమార్ రెడ్డి చక్కగా ఆడొచ్చు. కనీసం అతను ఒక సెంచరీ చేసిన, అతను ఒక మొదటి సెంచరీ చేసుకుంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు అతను కూడా ఒక గొప్ప ఆత్మవిశ్వాసం వస్తుంది. భవిష్యత్తులో ఒక గొప్ప ఆల్రౌండర్ ఇండియాకు తయారవుతాడు. సో అలాంటి అవకాశాన్ని కల్పించాలని నేను అనుకున్నా. బట్ మీరేమనుకున్నారు అనేది నాకు ఇంతవరకు తెలియలేదు. తెలియజేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. మొదటి మ్యాచ్లో అశ్విన్ జడేజా లేడు, వాషింగ్టన్ సుందర్. రెండో మ్యాచ్లో కూడా అశ్విన్ వచ్చాడు, అతను ఉరకబెట్టింది ఏం లేదు. అశ్విన్ కొన్ని రన్స్ మాత్రమే చేశాడు. బట్ అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది వికెట్స్. సో డెఫినెట్గా అతను బౌలింగ్ చేసినప్పుడు కనీసం 10-12 ఓవర్లు వేసినప్పుడు 2-3 వికెట్ తీయాల్సిందే. తీయనప్పుడు అతను పర్ఫార్మెన్స్ చేయనట్టుగానే లెక్క. సో వాషింగ్టన్ సుందర్ ఈజ్ వెరీ గుడ్ బౌలర్. హీ కెన్ బౌల్ ఆన్ ఎనీ సర్ఫేస్. అటు ఇండియాలో వేయగలుగుతాడు, అవుట్ సైడ్ వేయగలుగుతాడు. ఎందుకంటే హీ కెన్ రీడ్ ద బ్యాటర్ వెల్. అతని దగ్గర చాలా నేర్పరితనం ఉంది. అద్భుతమైన బౌలింగ్ చేస్తుంటాడు. స్లోర్ వన్స్ చాలా స్లోగా డెలివరీస్ని స్పిన్ చేస్తూ వేస్తుంటాడు, డ్రైవ్కు ఆహ్వానిస్తాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ లైన్కి వేసి బ్యాట్స్మెన్ చాలా మటుకు స్పిన్ చేస్తున్నట్టు చేసి ఆఫ్ స్టంప్ ఎగరబడతాడు. సరే మీరు చూడండి, ఎన్నో వీడియోలు చూడండి, వాషింగ్టన్ సుందర్ ఎలా వికెట్ తీశాడు. స్పిన్ అవుతుందని బ్యాట్స్మెన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, తర్వాత అది నేరుగా వెళ్తుంది, వికెట్ తగిలేస్తుంది. ఎన్నో బ్యూటిఫుల్ బౌలింగ్ చేశాడు అతను. అద్భుతమైన బౌలింగ్ ఉంది అతను. అతను ప్రతి మ్యాచ్ ఆడాలి. నితీష్ కుమార్ రెడ్డి ప్రతి మ్యాచ్ ఆడాలి. ముఖ్యంగా గిల్ ఆడాలి, యశస్వి జైస్వాల్ ఆడాలి. కొంతమంది కంపల్సరీ ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో, ఒక 6-8 మెంబర్స్. బుమ్రా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా మీకు కొంతమంది అయితే జస్ట్ ఓన్లీ అంటే మా తాతలు నేతులు తాగారు, మా మూతురు వాసన చూడండి అంటే వాసన రాదు. ఎప్పుడో స్టాట్స్ కూడా పనిచేయవు. ఈ రోజున నువ్వు ఏమైతే ఆడతావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్ఫార్మెన్స్ లేకుండా నువ్వు ఆడుతుంటే ఇప్పుడు మిగతా మనం 11 మెంబర్స్ ఉంటాం టీంలో. సో 11 మెంబర్స్లో 2 కంపల్సరీ పర్ఫామ్ చేయాలని మనకు తెలుసు. సో 9 మెంబర్స్ ఆడుతున్నట్టు లెక్క. సో ఇలాంటి సందర్భాల్లో ఆ టీం గెలవడం చాలా కష్టం. అది కూడా వరల్డ్లోనే టాప్ మోస్ట్ టీంతో ఆడుతున్నాం మనం. నార్మల్గా ఆడట్లేదు, అది కూడా వాళ్ళ కంట్రీలో ఆడుతున్నాం, అది కూడా వాళ్ళకు అనుకూలమైన పిచ్ల మీద ఆడుతున్నాం. వాళ్ళు అక్కడనే కాదు ఎక్కడైనా ఆడగలుగుతారు, బట్ వాళ్ళ దేశంలో ఇంకా అద్భుతంగా ఆడగలుగుతారు ఆస్ట్రేలియన్స్.
అలాంటి ఆస్ట్రేలియా జట్టుతో ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి. ఎందుకంటే ఈ రికార్డ్స్ అనేది చెరిగిపోవు. ఒక్కసారి రికార్డు ఇప్పుడు 3-0 రికార్డు న్యూజిలాండ్ తోటి వచ్చింది. ఆ రికార్డ్ చెరిగిపోదు ఇక. ఇది లైఫ్ టైం దీన్ని మార్చలేము. అసలు అప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. చాలా తక్కువ అంచనా వేసి న్యూజిలాండ్ని మనం ఓడిపోయినాం అక్కడ. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో బంగ్లాదేశ్తో ఆడిన తర్వాత ఈజీగా అనుకున్నాం మనం న్యూజిలాండ్ను. మనకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ షాక్తో ఇంకా తేరుకునే లోపల ఇక్కడ ఆస్ట్రేలియాతో 2 టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. సో మన బలాలేంటి, మన బలహీనతలు ఏంటి, అవతల జట్టు బలాలేంటి, బలహీనత ఏంటనేది మనం చాలా చూడాలి. ఆ బలహీనతల మీదనే మనం ఎక్కువగా వర్కౌట్ చేయాలి. మన బలహీనత మీద వాళ్ళ బలహీనత మీద మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఏమైనా మ్యాచ్ గెలుస్తాం. ముఖ్యంగా ఆస్ట్రేలియా బలం అనేది బౌలింగ్, పేస్ బౌలింగ్. మీరు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసుంటే అసలు ఇప్పుడు స్టార్క్ అద్భుతంగా మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు. బట్ రెండో ఇన్నింగ్స్లో ఎవరు బౌలింగ్ చేస్తారు, మళ్ళీ స్టార్కే చేస్తాడని మనం అనుకుంటాం. ఎందుకంటే పింక్ బాల్తో హైయెస్ట్ వికెట్ టేకర్. బట్ స్టార్క్ని కొద్దిగా జరుపుతూ, అంటే స్టార్క్ రెస్ట్ ఇస్తూనే ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ తను బౌలింగ్ తీసుకొచ్చాడు. తను చూడండి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంటే ఒక వర్కౌట్ చేశాడు. రాహుల్ని ఎలా అవుట్ చేయాలి, గిల్ని ఎలా అవుట్ చేయాలి, మన కోహ్లీని ఎలా అవుట్ చేయాలి, వీళ్ళందరికీ ఒక ప్లానింగ్. చూడండి, కోహ్లీ రాగానే ఆటోమేటిక్గా బౌలర్ని తీసుకొచ్చాడు. ఆ రాహుల్ ఉన్నంతసేపు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేశాడు. సో గిల్ ఉన్నంతసేపు స్టార్క్తో బౌలింగ్ చేయించాడు. అంటే వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను ఎగ్జిక్యూట్ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా నాదర్ లయన్ అసలు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. అంటే నాదర్ లయన్ బౌలింగ్ అవకాశం లేకున్నా వాళ్ళు ఆ ప్లేస్లో ఇంకొక ఆల్రౌండర్ని తీసుకోలేదు. ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ నాథన్ లయన్ టు డెలివర్. ఆయన ఎప్పుడైనా ఇలాంటి స్పిన్ వికెట్ మీదైనా, ఫాస్ట్ వికెట్ మీదైనా, ఎలాంటి వికెట్ మీదైనా నాథన్ లయన్ ఈజ్ అ వండర్ఫుల్ బౌలర్. అంటే మన జట్టులో అలాంటి బౌలర్లు లేరు అని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఆస్ట్రేలియా జరుగుతున్నప్పుడు అంటే మనం వర్కౌట్ చేయాల్సింది ఏంటంటే మన బలహీనతల మీద, అలాగే ఆస్ట్రేలియన్ బలహీనతల మీద. మన బలం బ్యాటింగ్, అలాగే స్పిన్. మన స్పిన్నర్ ఎవరైనా ఉంటే తప్పకుండా మనం కుల్దీప్ యాదవ్ తీసుకోకపోవడం ఒక పెద్ద తప్పు. అందుకని ప్రతి టెస్ట్ మ్యాచ్లో ఒక పర్టికులర్ ఒక స్పిన్నర్ అనేవాడు ఉండాలి. అతను ఖచ్చితంగా ప్రతి టెస్ట్ మ్యాచ్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.